హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 30వ భాగాన్ని వినేద్దాం. సారీ రుద్ర, చాలా తప్పుగా మాట్లాడాను నీతో అంటూ అతని కళ్ళల్లో చూసింది. రుద్ర కోపంగా చూసి అంజలిని గట్టిగా హత్తుకున్నాడు. సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఆకలేస్తుంది రుద్ర, తిందామా అన్నది. లాగి పెట్టి ఒకటిస్తేనే కానీ ఆకలి గుర్తు రాలేదా నీకు అన్నాడు. ఎందుకో మామయ్య నాన్నని అలా కొట్టేసరికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ కోపం నీ మీద చూపించింది చాలదు అన్నట్టు నీ మనసును కూడా బాధ పెట్టాను. బాధ పెట్టావు కాబట్టి నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు. ఏంటి? రుద్ర చిన్నగా నవ్వుతూ ఆమె కళ్ళల్లో చూసేసరికి అంజలి సిగ్గుతో అతని ఎదపై వాలిపోయి అంజలి నీ సొంతం రుద్ర. అవును, నా సొంతం అంటూ ఆమె చిన్ పట్టుకొని నీకో విషయం చెప్పనా? ఏంటి రుద్ర? నీలో నాకు నచ్చేది ఏంటో తెలుసా? ఏంటి రుద్ర? నీ కోపం, నీ నవ్వు, ఇంకా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. నీ ఎర్రని పెదవులంటే ఇంకా ఇష్టం అన్నాడు. ఇంకా నీ మంచితనం, మొండితనం అంటే ఇంకా ఇష్టం అన్నాడు. ఇంకా అంటూ రుద్రని అతుక్కుపోయి నువ్వు అలా చెప్తుంటే చాలా బాగుంది రుద్ర అన్నది. బాగుంటుంది, ఎందుకు బాగోదు? ఏదో లక్కీగా నేను దొరికేశాను, కానీ లేదంటే నీ మెంటల్కి, పెంకితనానికి ఇంకొకడైతే 2 రోజుల్లోనే పారిపోయేవాడు అన్నాడు. అంటే నేను అంత చెడ్డదాన్నా? కాదు, మొండిదానివి నువ్వు అంటూ అంజలిని నుదుటిన తల నుంచి పద భోజనం చేద్దు కానీ అన్నాడు. బావా అన్నది. అంజలి అలా పిలిచేసరికి రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, నన్నేనా నువ్వు పిలిచేది అన్నాడు. మరి అందుకే నా కోపం వచ్చేది. నిన్నే కదా పిలుస్తుంది బావా అని. చెప్పు, ఏం కావాలి అన్నాడు. నువ్వు కావాలి. నేను మొత్తం నీకే కదా, మళ్ళీ ఎందుకు ఈ పిచ్చి ప్రశ్న అడుగుతున్నా? అది కాదు బావా, మరి ఏదో చెప్పాలని గట్టిగా అనుకున్నా కదా, చెప్పు అన్నాడు. ఇంత పెద్ద గొడవ అయింది కాబట్టి మామయ్య ఖచ్చితంగా నీకు మరో పెళ్లి చేయాలని చూస్తాడు. నాకు తెలిసి ఆ హేమ గారు చాందిని కోసం మామయ్య దగ్గర మాట్లాడతారని అనిపిస్తుంది బావా అన్నది. నిజం చెప్పవే, మా నాన్న చేసుకోమంటే నేను చేసుకుంటానా 2వ పెళ్ళి అన్నాడు. ఏమో, ఎవరికి తెలుసు, నేను బోర్ కొట్టేశానేమో నీకు అన్నది. అవును, నిజం చెప్పాలంటే చాందిని సూపర్గా ఉంటుంది. మా నాన్నగాని 2వ పెళ్ళి అనే ఆప్షన్ పెడితే ఖచ్చితంగా తననే చేసుకుంటాను అన్నాడు. అంజలి కోపంగా రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి, నిజం చెప్పు అన్నది. అవును, నిజమే చెప్తున్నాను, నీ దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పు? నిన్ను అంటూ రుద్రాన్ని కొట్టడానికి ముందుకు వచ్చింది. రుద్ర నవ్వుతూ రూమ్ అంతా పరిగెడుతూ అంజలికి దొరకకుండా చాలా అల్లరి చేశాడు. ఇంకా తన వల్ల కాక బెడ్ మీద చతికిల పడి నా వల్ల కాదు అంటూ వెనక్కి వాలింది. రుద్ర నవ్వుతూ అంజలి ఎదపై వాలిపోయి నువ్వు కాకుండా నా జీవితంలోకి మరో అమ్మాయి రావటమా? పిచ్చి అంజలి, నువ్వే నా పంచప్రాణాలు, నువ్వు లేకపోతే రుద్ర కూడా లేడు అంటూ ఆమె కళ్ళల్లో చూశాడు. అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి బావా అలా చూస్తున్నావు అన్నది. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది అంజలి. అలానే నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకొని ఆమె వీపు చుట్టూ చేతులు వేసి డ్రెస్కి ఉన్న థ్రెడ్స్ ముడి విప్పుతూ మరోసారి ఆమె కళ్ళల్లోకి చూశాడు. సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో నవ్వుతూ అతని ఎదపై వాలిపోయింది అంజలి. ఆమె నవ్విని చూసిన రుద్ర మరో స్టెప్ ముందుకు వేసి తన చేష్టలతో అంజలిని ఊపిరాడకుండా చేసి తన ప్రేమనంతా కురిపించాడు రుద్ర. చుట్టూ అంతా చీకటిగా ఉండడంతో ఎలా అయినా లోపలికి వెళ్ళాలని చేతిలో ఉన్న పేపర్స్ షర్ట్ లోపల పెట్టుకుని చప్పుడు చేయకుండా ఇంటి వెనక వైపుకు వచ్చి పార్వతి రూమ్ కోసం చూశాడు. అన్ని రూమ్స్లో లైట్ ఆఫ్ చేసి ఉండడంతో శంకర్ అసహనంగా చుట్టూ చూశాడు. పైన చివరి గదిలో లైట్ వెలిగి ఉండడం చూసి అదే పార్వతి రూమ్ అనుకుని నిచ్చెన సాయంతో గోడెక్కి ఆ రూమ్ విండో డోర్ కొద్దిగా ఓపెన్ చేసి చూశాడు శంకర్. చైర్కి కట్టేసి ఉంచిన పార్వతిని చూడగానే షాక్ అవ్వాడు శంకర్. ఒంటి నిండా చిన్న చిన్న మచ్చలు, చెంపలపై చేతి ముద్రలు చూడగానే డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. నీరసంతో కళ్ళు మసకబారబడుతున్నా కాపాడండి అంటూ చిన్నగా మూలుగుతుంది పార్వతి. ఆమెని అటువంటి పరిస్థితుల్లో చూసేసరికి శంకర్ తట్టుకోలేకపోయాడు. పార్వతి పార్వతి అంటూ పక్కనున్న వాటర్ జగ్ తీసుకుని ఆమె ముఖంపై వాటర్ చల్లి చేత్తో ముఖాన్ని అంతా తుడిచి వాటర్ పట్టించి పార్వతి అని పిలిచాడు. శంకర్, ఈ మచ్చలేంటి, ఈ దెబ్బలేంటి అని అడిగాడు. పార్వతి భయంగా చుట్టూ చూసి గట్టిగా మాట్లాడుకు శంకర్, ముందు నేను చెప్పేది విను. నువ్వు రుద్ర ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఆ కుమార్ మీ ఇద్దరిని చంపాలని ప్లాన్ వేస్తున్నాడు. కానీ ఈ మచ్చలేంటి అని అడిగాడు. అది ఏం లేదు. ఆమెకి మాట్లాడడానికి కూడా ఓపిక లేకపోయేసరికి శంకర్ బాధగా చూశాడు. నువ్వు నన్ను కలిసావని వాళ్ళకి తెలిసిందా అని అడిగాడు. అన్నయ్య ఇక్కడికి వచ్చి కుమార్కి అంతా చెప్పేశాడు. నువ్వు నేను గుడిలో కలిసామని. ఆ కోపంతో వాడు పశువుని కొట్టినట్టు నన్ను కొట్టి సిగరెట్తో ఎక్కడ పడితే అక్కడ నా శరీరానికి మచ్చలు పెట్టి నరకం చూపించాడు. భయంగా ఉంది శంకర్. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బతికుండాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ శంకర్ ముఖాన్ని చూసింది.
అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో. కుమార్ని చంపేయాలంత కోపం వచ్చింది. కానీ పార్వతి పరిస్థితి చూసి ఎంతగానో బాధపడ్డాడు శంకర్. శంకర్, ఏంటమ్మా, నీతో బ్రతకాలని ఉంది, అదే నా ఆఖరి కోరిక. చూస్తుంటే నేను బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు శంకర్ అన్నది పార్వతి. పార్వతి అంటూ ఆమె చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విప్పి ఆమెని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, నువ్వు అలా మాట్లాడకు పార్వతి, నేను బ్రతికి ఉన్నదే నీకోసం. నువ్వు కూడా నాకు దూరం అయితే నేనేమనిపోవాలి? నాకు అంజలి దూరమైంది. నిజంగా అంజలి ఉంటే నేను ఈ రకంలో ఎంతో సంతోషంగా బ్రతికేదాన్ని. ఎందుకంటే అంజలిలో నిన్ను చూసుకునేదాన్ని శంకర్ అంటూ శంకర్ భుజంపై వాలిపోయి స్రోకోల్పోయింది పార్వతి. పార్వతి లే అంటూ ఆమె చెంపల్ని తడుతూ, పిచ్చిదాన, మన కూతురు బతికే ఉందే, నువ్వు కానీ లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను అంటూ ఏడుస్తూ పార్వతిని గుండెలకి హత్తుకున్నాడు. ఆమె ఒళ్ళంతా వేడిగా కాలిపోవటంతో శంకర్ కోపంగా పైకి లేచి పార్వతిని ఎత్తుకుని తలుపులు రెండూ కోపంగా తన్నాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఇల్లంతా ఒకేసారిగా లైట్స్ ఆన్ అయి వెలుగు వచ్చింది. వైన్ గ్లాస్తో బయటికి వచ్చిన కుమార్ శంకర్ని చూడగానే, ఎంత ధైర్యం ఉంటే నా భార్యని తీసుకుని వెళ్తావా? ఏరా, దానికి అంత వయసు వచ్చినా సరే నీకు ఇంకా దాని మీద మోజు తీరలేదా? కుమార్ మాటలకి చంద్ర బయటికి వచ్చి శంకర్ని చూసి షాక్ అవ్వాడు. చూసావా, మీ శంకర్ గాడి ఎలా నా పిల్లల్ని లేపుకొని పోతున్నాడు? కుమార్ మాట పూర్తి కాకుండానే శంకర్ పార్వతిని భుజంపై వేసుకుని కోపంగా తన్నేసరికి కుమార్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఏం కుసావరా, పార్వతి నీ భార్య, అసలు నేనేం చేయాలి? చంపేసిన పాపం లేదురా అంటూ కుమార్ గుండెల మీద అడుగు వేసి తొక్కుతుంటే చంద్ర కోపంగా ముందుకొచ్చి, శంకర్ ఏం చేస్తున్నావు? ఒకేసారి ఉరిమురిమి చంద్ర వైపు చూశాడు శంకర్. నిజంగా ఆ చూపు ఎలా ఉంది అంటే సింహం గర్జించినట్టుగానే ఉంది. ఆ చూపు చూసిన చంద్ర భయంగా వెనక్కి అడుగు వేస్తుంటే శంకర్ కోపంగా ముందుకు నడుస్తూ, మీ అమ్మ కడుపున పుట్టలేదనే కదా పార్వతి అంటే నచ్చదు, అందుకని ఇంత నరకం చూపిస్తారా? సిగరెట్తో ఎక్కడ పడితే అక్కడ వాడు కాల్చాడు, అయినా సరే నీ మనసు కరగలేదంటే నువ్వు మనిషివా పశువ్వా? శంకర్ అన్నాడు. పిలిచావంటే చంపేస్తాను. నువ్వేం మనిషివిరా? డబ్బు కోసం కొట్లాడే నీకు మర్యాద ఇచ్చేదేంటి? నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఏంటి నీ రౌడీయిజం నా మీద చూపించాలని చూడకు, తేలుస్తాను నిన్ను. ఆ వెధవని ఎక్కడ పెట్టాడో అక్కడే పెడతాను. పెట్టకపోతే నా పేరు శంకరనే కాదు అన్నాడు. పార్వతి పేరు పలకరించినా సరే వాడికి నాలుక ఏంటి, ప్రాణం కూడా ఉండదు. చివరికి నీకు కూడా గుర్తుపెట్టుకో అంటూ చూపుడు వేలు చూపించి, అమ్మ విలువ తెలిస్తే నీకు ఈ రకంగా ఒక ఆడదాన్ని బాధ పెట్టవు. ఛీ, ఏం బ్రతకరానిది అంటూ కోపంగా ముందుకు వెళ్ళాడు. శంకర్ ఎదురుగా వస్తున్న రౌడీని ఒక చేత్తో కొడుతూ తన విశ్వరూపం చూపించాడు. శంకర్ కోపాన్ని చూసిన చంద్ర అక్కడే ఉన్న గోడకి జారబడి కింద కూర్చున్నాడు. తన గుండెలపై ఆదమర్చి నిద్రపోతున్న రుద్రాని పక్కకి జరిపి సిగ్గుతో నవ్వుకొని ఫ్రెష్ అవి బయటికి వచ్చింది. ఇంత టైం అయినా నాన్న ఏంటి ఇంకా రాలేదు అనుకుని శంకర్కి ఫోన్ చేసింది. అయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అంజలి ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టి తన రూమ్కి వచ్చింది. బెడ్ మీద రుద్ర లేకపోవడంతో చుట్టూ చూసింది. స్నానానికి వెళ్ళాడు అనుకుని బెడ్ అంతా నీట్గా సర్ది సోఫాలో కూర్చుంది అంజలి. తన ముఖానికి తడి తగలడంతో కళ్ళు తెరిచింది. ఎదురుగా రుద్రాన్ని చూసి చిన్నగా నవ్వి, బావా భోజనం అన్నది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అన్నాడు. అదేంటి బావా, నీకోసమే కదా తెచ్చాను, అయినా నువ్వు ఎప్పుడు లేచావు అన్నది. నువ్వు నిద్ర లేచినప్పుడే లేచాను, కానీ మీ బాబేంటే ఎప్పుడనగా బయటికి వెళ్ళాడు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదే? నాకు అదే భయంగా ఉంది బావా. నేను చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రుద్ర ఆలోచిస్తూ, ఈ టైంలో బయటికి వెళ్ళాడు అంటే మామయ్య అత్తయ్య దగ్గరికే వెళ్ళాడా? ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు? రా, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు అన్నది. హే, 2 చేతులు ఖాళీగా ఉన్నాయిగా, తిను అన్నాడు. లేదు, నువ్వు నాకు తినిపించు అన్నది. నీకు మీ బాబుకునంత తెక్కుంది అన్నాడు. ఎందుకు చీటికి మాటికి మా నాన్నని అలా అంటావు? మా నాన్న సూపర్ హీరో అన్నది. అబ్బా ఎస్, మా అమ్మని ఎలా అయినా తీసుకొస్తాడు ఫైట్ చేసి, మరి సినిమా హీరోలా మా అమ్మని మన ఇంటికి తీసుకుని వస్తాడు నాన్న అన్నది. అబ్బో, తీసుకొస్తాడే మీ బాబు, నిజంగానే హీరో. అత్తయ్య బ్రతికుందని తెలిసిన దగ్గర నుంచి అసలు భూమి మీద నిలబడితేనే కదా. చూసావా, అప్పుడే లవర్లా అత్తయ్యని కలవడానికి ఎలా వెళ్ళాడు? వెళ్తాడు. నువ్వేదో ఏమీ తెలియని చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మాత్రం తక్కువ. నా కోసం ఆశ్రమానికి ఎలా వచ్చావు అమ్మా? ఏం చేస్తాం, తమరిలో ఉన్న మ్యాజిక్ అటువంటిది అంటూ ఇద్దరు నవ్వుతూ కబుర్లు చెప్పుకొని భోజనం చేసి బయటికి వచ్చారు. టెన్షన్గా ఉంది రుద్ర. నాన్న ఇంకా రాలేదు, అసలు ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఒకసారి నువ్వు ఫోన్ చేయి అన్నది. చేసినా లిఫ్ట్ చేయటం లేదే అంటూ గుమ్మం దగ్గర ఉన్న శంకర్ని చూసి షాక్ అవ్వాడు రుద్ర. మావయ్య అంటూ అతని ఒడిలో ఉన్న పార్వతిని చూసి కంగారుగా ముందుకు వచ్చాడు రుద్ర అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి. అంజలి మాత్రం షాక్లో ఉంది. ఏం జరుగుతుందో తెలియక రుద్ర పార్వతిని చూడగానే బాధగా కళ్ళు మూసుకున్నాడు.
నాన్న అంటూ అంజలి శంకర్ వెనకే వెళ్ళింది. రుద్ర కోపం తమాయించుకుని తన మామయ్య దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అమ్మకు ఏమైంది? చెంపల మీద ఆ దెబ్బలేంటి? ఒంటి నిండా మచ్చలేంటి నాన్న అని అడిగింది. రుద్ర, డాక్టర్కి ఫోన్ చేశావా అని అడిగాడు. హా మావయ్య, వస్తున్నారు. అసలు ఏమైంది మావయ్య? నీ చేతికి ఆ గాయం ఏంటి? ఏం చేయమంటావురా? మీ నాన్న ఆ కుమార్ కలిసి అత్తకి ఈ పరిస్థితి రప్పించారు. అంజలి ఏడుస్తూ పార్వతి చేతిని పట్టుకుని అమ్మ అమ్మ లే అమ్మ అని ఏడుస్తుంటే రుద్ర తట్టుకోలేకపోయాడు. ఇంతలో డాక్టర్ వచ్చి పార్వతిని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి బయటికి వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. ఎలా ఉండడం ఏంటి? సిగరెట్లతో ఎక్కడ పడితే అక్కడ తనని అలా కాల్చాడు. వాడు అసలు మనిషేనా? చాలా వీక్గా ఉంది. తను పైగా తిండి కూడా తినలేదు. ఇంజెక్షన్ చేశాను, ఈ మందులు తెచ్చి వేయండి సరేనా అన్నాడు డాక్టర్. సరే డాక్టర్ అని శంకర్ డాక్టర్ని పంపించి లోపలికి వచ్చాడు. బెడ్ మీద పార్వతిని అలా చూడగానే ఎంతో బాధగా ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాడు. మామయ్య అన్నాడు రుద్ర. నేను బాగానే ఉన్నాను రుద్ర, నువ్వు అంజలి నిద్రపోండి, ఇప్పటికే లేట్ అయింది కదా అన్నాడు. లేదు నాన్న, అమ్మకి స్పృహ వచ్చాకే నేను వెళ్తాను అన్నది. టైం పడుతుందమ్మా, అమ్మకి స్పృహ రాగానే నేను చెప్తాను కదా అన్నాడు. రుద్ర అంజలి చేతిని పట్టుకుని మేముంటాను మామయ్య అన్నాడు. రుద్ర అని పిలిచాడు శంకర్. శంకర్ చూసిన చూపుకి అర్థమేంటో రుద్రాకి అర్థమై అంజలి పద అంటూ అంజలి చేతిని పట్టుకుని బయట కూర్చోబెట్టాడు. ఏడుస్తూ రుద్ర ఒడిలోనే పడుకుంది అంజలి. రుద్రాకి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అంజలిని తన రూమ్లో పడుకోబెట్టి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు. ఇంటికొచ్చిన చంద్ర కోపంగా రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి అయిపోయింది. ఆ పార్వతి ఎవరి దగ్గర అయితే వెళ్ళకూడదు అనుకున్నానో వాడి దగ్గరికే వెళ్ళింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తారు మా అన్నయ్య కాలు పట్టుకుని క్షమాపణ అడగండి, కనీసం ప్రాణాలతో అయినా మిమ్మల్ని వదిలేస్తాడు అన్నది. శోభన మాటలకి కోపంగా చూశాడు చంద్ర. ఏంటి నీకు నోరు లేస్తుంది అన్నాడు. నోరేంటి, చేయి కూడా లేస్తుంది అన్నది శోభన అన్నాడు. అరవకండి అంటూ వీల్ చైర్ ఉన్న శోభన తన పక్కన టేబుల్ మీద ఉన్న పేపర్స్ని తీసి చంద్ర ముఖానికి విసిరికొట్టి మీకు అదే కదా కావాల్సింది, ఆస్తి తీసుకోండి. మీరు సంపాదించిందే కాకుండా మా అన్నయ్య నాకు ఇచ్చిన ఆస్తి కూడా మీకే ఇచ్చేస్తున్నాను. ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నేను మాత్రం ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. శోభన మాటలకి చంద్ర షాక్గా చూశాడు. శోభన అన్నాడు. అవును, మీ భార్యనే మాట్లాడుతున్నా. చెప్పండి, మీకు ఆస్తి కావాలా నేను కావాలా? ఆ కుమార్ ఎంత వెదవో మీకు తెలుసా? అప్పుడే చంద్ర కోసం వచ్చిన కుమార్ శోభన మాటలు విని కోపంగా ముందుకు వచ్చి మాటలు మర్యాదగా రాని చెల్లెమ్మ అన్నాడు. నీకు మర్యాద ఇచ్చేదేంటి? నీ ఒంటి నిండా దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది నిన్ను మా అన్నయ్య కొట్టాడని. సిగ్గు శరం ఉన్నవాడివైతే నా గుమ్మంలోకి నువ్వు అడుగు పెట్టావు. అయినా ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఏంటి చంద్ర, నువ్వే అనుకున్నాను. మీ ఆవిడ కూడా చాలా పౌరుషంగా ఉందే శంకర్లానే. అయినా నీకేం తక్కువని పోయి కాళ్ళేని దాంతో కాపురం చేస్తున్నావు అన్నాడు. కుమార్ మాటలకి శోభన చంద్ర వైపు చూసింది. ఏమీ మాట్లాడకుండా అతను మౌనంగా ఉండేసరికి శోభన బాధగా మీరేనా ఇలా మారిపోయారు? అవునమ్మా, మీ ఆయన ఎప్పుడో మారిపోయాడు. ఇప్పుడేంటి, 20 సంవత్సరాల క్రితమే మారిపోయి ఈ రాక్షసుడితో చేతులు కలిపి మృగంలా తయారయ్యాడు అంటూ లోపలికి వచ్చారు వర్మని చూడగానే కుమార్ భయంగా చూశాడు. ఏరా సిగ్గులేని కుక్క, నా అల్లుడి చేత దెబ్బలు తిని సరిపోలేదా మా ఇంటికొచ్చావు? అసలు వచ్చిందే మీ అల్లుడి కోసం. ఏ హక్కుదల ఉందని నా భార్యని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. రేయ్, నా కూతురిని నీ భార్య అన్నావంటే నాలుక చీరేస్తాను అన్నాడు. కుమార్ కోపంగా చంద్ర వైపు చూసి నీకు ఇంతకుముందే చెప్పాను కదరా చంద్ర, ఆస్తి విషయంలో మీ నాన్న ఎప్పటికైనా నీకు అడ్డు వస్తాడని. ఇప్పుడైనా సమయం మించిపోయింది ఏమీ లేదు. నా మాట విని అందరినీ చంపిపడే అంటూ కుమార్ అనేసరికి వర్మగారు కుమార్ గొంతు పట్టుకొని నాకు తెలుసురా, వాడి మనసులో డబ్బు పిచ్చి ఆశ కలిగించింది నువ్వే అని. నిన్ను చంపేసినా పాపం లేదు అంటూ వర్మ అంటుంటే చంద్ర మౌనంగా ఉన్నాడు. అతనికి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఒకవైపు డబ్బంటే పిచ్చి, మరోవైపు కుటుంబం అంటే ప్రేమ. ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగితే అది అతని మనసు డబ్బే కోరుకునేలా ఉంది. మామయ్య అన్నది శోభన. నాకేం కాదుమ్మా, వీడిని చంపే నేను జైలుకి పోతాను అంటూ వర్మ అనేసరికి కుమార్ కోపంగా వర్మ గొంతు పట్టుకునే లోపే ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ కుమార్ చేయి గట్టిగా పట్టుకుని దవడ కండరం కదిలేలా చాచిపెట్టి చంపపై ఒక్కటిచ్చాడు రుద్ర. అతను కొట్టిన దెబ్బకి కుమార్ వెళ్ళి గోడకి అతుక్కుని పోయాడు. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంటికి వచ్చిందే కాకుండా నా వాళ్ళ మీద చెయ్యి వేస్తావా? అసలు మా తాతయ్యని కొట్టడానికి చెయ్యి ఎత్తావంటే నిన్ను ఇలా కాదు అంటూ కుమార్ జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి నిన్ను ప్రేమించలేదని మా అత్తకి నరకం చూపించావు. ఇప్పుడు మా మామయ్యకి నిజం తెలిసిందని ఎలా అయినా ఆస్తినంతా నువ్వే కాజేయాలని చూస్తున్నావు, అవునా? రుద్ర మాటలకి కుమార్ షాక్గా చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.